సిట్ పిలిస్తే విచారణకు రావాల్సిందేనని నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన ఒక్క వార్త ఆధారంగా ఈ రోజు ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం మీద అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. విచారణకు వస్తామని చెప్పి పారిపోయే ప్రయత్నం చేయడం వల్లనే అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని కించపరుస్తూ వార్త ప్రచారం చేస్తే చట్టం తన పని తాను చేయకుండా ఉంటుందని మీడియాను ఎదురు ప్రశ్నించారు. మహిళా ఆఫీసర్స్ పైన ఒక వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. సో అందరు కూడా తెలుసు, మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అన్నది సహజము. విమర్శం కూడా సకారాత్మకంగా ఉండాలి, కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము. అది కూడా మహిళా అధికారుల పైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. ఈరోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు. ప్రజా పాలనలు కావచ్చు, మన పాలన కావచ్చు, మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లానే సైంటిస్ట్ ఉన్నారు, ప్రతి రంగంలో కూడా ఉన్నారు. అట్లానే ఈ ఒక రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఒక మహిళల గౌరవించడంలో చాలా ప్రపంచంలో చాలా ముందుంది. సో ఈ ఒక సమాజంలో ఎక్కడ మహిళల్ని గౌరవిస్తారో, ఎక్కడ వాళ్ళు పూజిస్తారో మన సంప్రదాయంలో ఉంది, అక్కడ సుభిక్షం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అందరు కూడా మంచి ఉంటుంది. అలాంటి ఒక సమాజంలో ఈరోజు విమర్శ చేయడము చాలా అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. పశ్చిమ గోదావరి